అమరావతి నిర్మాణ పనులకు బీజం పడడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరల్లో కదలిక వచ్చింది. వైసీపీ హయాంలో పడిపోయిన ధరలు పెరగడం ప్రారంభించాయి. అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టాక ధరలు అంచెలంచెలుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో గజం ధర 70,000 ఉంటే మిగతా రాజధాని గ్రామాల్లో గజం 35,000 నుంచి 55,000 పలుకుతోంది. మరోసారి ప్రభుత్వం భూ సమీకరణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అసలు రాజధానిలో భూముల ధరలు ఎలా ఉన్నాయో అనే అంశంపై మా ప్రతినిధి గాలిబ్ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, భూములు ఎంతవరకు పెరిగాయి, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతిలోని రాజధాని ప్రాంతంలోని భూములకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మనకి బయట నుంచి చూసినట్టయితే చాలామంది రియల్ ఎస్టేట్ పెరిగిందని, రియల్ ఎస్టేట్ ఇంకా పెరగలేదంటూ, రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నేను అమరావతి ప్రాంతంలో ఉన్నాను. అమరావతి ప్రాంతంలో ఇటీవల మోడీ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాంగణం వద్ద ఉన్నాను. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని భూములకు సంబంధించిన పరిస్థితిపై ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రియల్టర్ల నుంచే పూర్తి సమాచారం సేకరిద్దాం. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎంతవరకు పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లోనే అమరావతి ప్రాంతంలోనే భూములు ఎంతవరకు విలువ పెరుగుతున్నది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని ప్రాంతంలో ఉన్న రియల్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమైన నేపథ్యంలోని అమరావతిలోని రియల్ ఎస్టేట్ పరిస్థితి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉంది? బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర, ఇది పునర్నిర్మాణం ప్రారంభోత్సవం దగ్గర ఉన్నాం మనం. అయితే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం రాకతలికి రియల్ ఎస్టేట్ జగన్ ప్రభుత్వంలో శాంతం పడిపోయిందండి. కూటమి ప్రభుత్వం రాగానే అంతకుముందు దాన్ని పావలాది రూపాయి అయిపోయిందండి. మాకు అంతకుముందు మేము పడ్డ బాధల కన్నా కూటమి ప్రభుత్వం వచ్చా చక్కగా డెవలప్ చేస్తారని మాకు ఆశలు కలిగినాయి, ఆశలు కల్పించారు, ఆశలు కూడా వచ్చినాయి. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చేసిన కృషి వలన అమరావతి అంచెలంచెలుగా బాగా ఎదిగి బాగా డెవలప్ అయిద్దని మేము ఆశపడుతున్నాము. ఇది మహానగరం అయిపోద్ది. మహానగరంలో కూడా లక్షల మంది జనానికి ఉపాధి కల్పన అన్నీ వస్తాయి. చాలా బాగుంటుందని ఆశపడుతున్నాము. మీరు రియల్టర్లుగా విభజిస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోనే 29 గ్రామాలకు సంబంధించి అంటే మందడం, వెలగపూడి ఒక చూసుకునే పరిస్థితి ఉంది, తాడికొండ, దాంతోపాటు మంగళగిరి ప్రాంతం పరిస్థితి ఉంది. విడివిడిగా చెప్పాలంటే ఏ ప్రాంతంలోని ఎంతవరకు ప్రస్తుతం పెరిగిన పరిస్థితి ఉందంటే? కోర్ క్యాపిటల్ ఏరియాలో మంచి రేట్లు ఉన్నాయండి. ఎలగపూడి, రాయిపూడి, మందడం, ఇటు నేలపాడు ఒక 4-5 గ్రామాల్లో మంచి రేట్లు ఉన్నాయి. అక్కడ కొంచెం ఎందుకంటే కోరు కాబట్టి ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ ఇటు రోడ్లు అన్నీ ప్లస్ ఇప్పుడు N9 రోడ్డు ఒకటి బిగిన్ అయింది, సచివాలయం పక్కగా, పాత సచివాలయం పక్కగా. మిగతా రోడ్లు బాబు గారు ఇల్లు కట్టుకుంటున్నాడు, అటు రోడ్లు కానీ అన్ని రకాలుగా బాగా డెవలప్ అవుతాయని మేము అనుకుంటున్నాము. ఈ కోరి ఏరియాలో బట్టి మంచి రేట్లు ఉన్నాయి. ఈ రేట్లు పెరగటమే కానీ ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ డెవలప్మెంట్ అయ్యే కొన్ని ఇటు విట్ కాలేజీ, ఎయిమ్స్లు అన్నీ, విట్ కాలేజీ ప్లస్ హైకోర్టు అన్నీ చాలా బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. ముందు 1 సంవత్సరం నాటికి రూపురేఖలు మారిపోతాయి. మంచి రోజులు మేము చూస్తామని ఆశపడుతున్నాం. ప్రస్తుతం ఎంత ఉంది భూమి వాల్యూ, ఎంత ఉంది? ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారింది, మీరు అంకెలతో చెప్పగలరా? ఇప్పుడు ప్రస్తుతం పునర్నిర్మాణాలు ప్రారంభమవుతున్న పరిస్థితిలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే 3 విభాగాలుగా విభజించవచ్చు మనం. గతంలో వైసీపీ ప్రభుత్వం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రస్తుతం పునర్నిర్మాణాలు ప్రారంభమవుతుంది. ఈ 3 విభాగాల్లోని రేట్లు ఏ విధంగా పెరిగిన పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు 40,000 నుంచి 60,000 దాకా జరిగిందండి. 65,000 దాకా కూడా జరిగింది. ఇక అదే కంటిన్యూ అయిద్దని మేము ఆశపడతాం. ఇంకా పెరగకపోయినా అది మట్టి కంటిన్యూ ఖచ్చితంగా అయింది. అంతకు తగ్గించి రైతులు ఎవరు అమ్మరు, కొన్నోళ్ళు అమ్మరు. ఇక్కడి నుంచి పెరగటమే కానీ తగ్గే ప్రశ్నే లేదు. అది మట్టి ఖచ్చితంగా జరిగిద్దండి. ఈ బాబు గారు చేసే అభివృద్ధికి దేశం మొత్తం ఇటే చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్న మన వాళ్ళు అందరూ కూడా రాజధాని ఎలా కడతాడు చంద్రబాబు గారు అని ఆశిస్తున్నారు. కడతాడు కూడా ఖచ్చితంగా. ఈ 3 సంవత్సరాలు అనుకున్న విధం కన్నా బాగా కడతాడు, బాగా నిర్మిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా కడతారండి. అయితే 14-19 మధ్య ఎంత ఊపందుకున్న రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో చాలా వరకు పేకమేడలా పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అమరావతిలోని భూములు కొనేందుకు చాలామంది కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటారు? గతంలో
ఆ వైసీపీ పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అమరావతి ఎక్కడేనని మా అందరికి కూడా చెప్పాడు. మా అందరికీ ఏదే సభల స్వస్థానికి వెళ్తాం కాబట్టి చెప్పాడు. మా అందరికి ఇక్కడే అమరావతి నేను 30,000 ఎకరం కాదు ఇంకా ఎక్కువ తీసుకోమన్నా, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను అందరికీ న్యాయం చేస్తాను, బ్రహ్మాండంగా అమరావతిని నిర్మిస్తానని మధ్యలో ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయ చేసి మభ్యపెట్టి మా రైతుల్ని, ఇక్కడ ఉన్న రైతులు అందరూ బాగా ఇబ్బందులు పడి అప్పుడు ఒక్కసారి 20,000 30,000 5,000కి వచ్చి నానా అవస్థలు పడి అప్పులు పాలయ్యి ఇక్కడ దాదాపు 2,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ బాధ తట్టుకోలేక మేము కూడా ఎంతో ఓర్పుగా పాదయాత్రలు చేసి రాష్ట్రం మొత్తం తిరిగి వివరించి చెప్పి ఇది ఈ విధంగా రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకున్నాక అమరావతి అంటే ఇది కావాలా, మేము ఎకరం ఇచ్చి ఇక్కడ రైతులందరూ పాతేసింటే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే డెవలప్మెంట్ కావాలి, ప్లస్ డెవలప్మెంట్ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పన, పిల్లలు బాగుపడతారు, రాజధాని వచ్చింది రాష్ట్రానికి రాజధాని అని దానికోసం ఇక్కడ రైతులందరూ త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వేలం చేసి నా అవస్థలు పట్టించి దీన్ని ఒక శ్మశానం అని అదని ఇది అని, ఇది మామూలు విషయం కాదు, మామూలు పొలం కాదు, చాలా మంచి పొలం. 10 దుక్కులు వర్షం పడ్డా 20 దుక్కులు వర్షం పడ్డా డ్రైనేజీ లాగేసిద్ది. అలాంటి వాగులు ఉన్నాయి, పాలవాగు ఉంది, పండుబెట్టి వాగు ఉంది, అలాంటి వాగుల నుంచి వెళ్ళిపోద్ది. మాకు బ్రహ్మాండంగా ఉంది. ఎంత వాన కురిసినా 1 రోజు 2 రోజుల్లో ఏముండదు, బాగానే ఉంటుంది, బాగా డెవలప్ అయింది. పెట్టుబడి పెట్టేవాళ్ళు చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి. ఇవాళ రూపాయి పెడితే ఈ 3 సంవత్సరాల్లోనే డబుల్ అయిద్దండి. చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చు, నిర్భయంగా భయం లేకుండా ఇవాళ పెట్టుబడి పెట్టిన వాళ్ళు బాగుపడతారని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. బయట చూస్తే కనుక చాలామంది అమరావతిలోని రియల్ ఎస్టేట్ పెరిగిందంటున్నారు, కొంతమంది తగ్గిందంటున్నారు, ప్రస్తుత పరిస్థితి లేదంటున్నారు. అసలు వాస్తవాల పరిస్థితుల్లో అమరావతిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభించిందంటే ఎలా ఉంది? అమరావతిలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భూములు, రైతులకు సంబంధించినటువంటి ప్లాట్ల యొక్క భూములు బాగా పెరిగినటువంటి మాట వాస్తవం అండి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇప్పుడు వచ్చేసి ఏదైతే అమరావతి యొక్క పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి సభ నిర్వహించి ఒక భరోసా కలిగించిన తర్వాత ఇక్కడ మరింతటువంటి రేట్లు జరిగాయి. అయితే ఇదివరకులాగా కార్లు వేసుకుని రోడ్ల మీద విపరీతమైనటువంటి రద్దీతో ఇక్కడ రిజిస్ట్రేషన్లు కానీ వ్యాపారాలు కానీ జరగట్లేదు అనేటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ధరలు పెరిగాయనేటువంటి మాట మాత్రం వాస్తవం. అయితే ఏదైతే ఇక్కడ నుంచి అమరావతి యొక్క ఇంకొక 44,000 ఎకరాల విస్తీర్ణాన్ని కూడా తీసుకొని ఇక్కడ శంషాబాద్ని తలపించేటటువంటి ఒక విమానాశ్రయాన్ని కట్టాలా, అమరావతి యొక్క అభివృద్ధి రాకపోకలతో కనెక్టివిటీతో పెరిగిద్దని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం భావించటం వల్ల కొంచెం రియల్టర్ యొక్క దృష్టి వేరే ప్రాంతానికి వెళ్ళింది. కానీ ఇక్కడైతే ఎటువంటి ధరలు తగ్గలేదు, ఇక్కడ ధరలు పెరిగాయే తప్పితే ఇక్కడ అమ్మేవాళ్ళు లేరు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సాటిస్ఫైడ్ పాయింట్కి వస్తూ ఉంది. ఒక విధంగా బయట నుంచి ఏదైతే మనం అనుకుంటామో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి కొనేసి లంసంగా కొనేయటం, అమ్మటం, ఇక్కడ రియల్టర్ భూమి పెద్దగా పెరిగిందని అనుకోవడానికి ఇది 2014లో మొదలయ్యి 2025కి వచ్చింది. 2014లో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉందామంటే అప్పటి ధరల కంటే 10 రెట్లు ధరలు పెరిగాయి. అమరావతి యొక్క ప్రచారం ఎప్పుడైతే ఎక్కువ అయిందో ఇప్పుడు ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. 50,000 కంటే తక్కువ గజం స్థలం వివిధ ప్రాంతాలను బట్టి, వివిధ కాలనీలను బట్టి, వివిధ ఫేసింగ్స్ని బట్టి జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఎలా విభజిస్తారు? ఒక రియల్టర్గా మీరు అమరావతి ప్రాంతంలోని ఇటు తాటికొండ వైపు కావచ్చు, మంగళగిరి వైపు కావచ్చు, కోర్ క్యాపిటల్ ఉన్న ప్రదేశం కావచ్చు, దీన్ని ఎలా విభజించి ప్రస్తుతం ఎలా ఉంది గజానికి అని చెప్తారు? ఇక్కడ గజానికి 40,000 నుంచి 70,000 వరకు ఉందండి. కోర్ క్యాపిటల్లో ఏదైతే రాజధాని సచివాలయం యొక్క శాశ్వత సచివాలయం యొక్క నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయో ఆ నేలపాడు దగ్గర నుంచి కృష్ణానది వరకు రాయపూడి దగ్గర ఉన్నటువంటి కోర్ క్యాపిటల్లో దగ్గరగా ఉన్నటువంటి సీడ్ యాక్సిస్కి దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతాలు 65 నుంచి 70,000 వరకు ఒక్కొక్క గజం జరుగుతూ ఉందండి. ఇక ఏదైతే వేరే పెరిఫెరల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో రెసిడెన్షియల్కి అయితే 35 నుంచి 45,000 వరకు విస్తీర్ణాన్ని బట్టి, ఫేసింగ్ని బట్టి ప్రస్తుతం ధర ఉంది. అంటే కొంతమంది గత 5 సంవత్సరాల్లోని అమ్ముకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు అమ్ముకున్నాం, ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనేది కూడా బాధపడుతున్న పరిస్థితి ఉందంటారా? నిజంగానండి. ఎప్పుడైతే ఈ ప్రాంతం రాజధానిగా ప్రకటించబడిన తర్వాత ల్యాండ్ పూలింగ్ తెచ్చుకున్నప్పుడు ఈరోజు 70 లక్షలు ఉంటే తెల్లారి 1,30,00,000 అయింది. ఆ విధంగా రోజు రోజుకి ఇక్కడ ధరలు పెరుగుతూ పోయిన తర్వాత రాజధానికి ఎప్పుడైతే పూలింగ్కి వచ్చిందో అప్పుడు రైతులందరికీ ప్లాట్లు ఏ విధంగా వచ్చాయో ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం నిలబడినటువంటి ప్రాంతానికి రావాలి అంటే సెర్చ్ లైట్లు,
పాములు పొట్టల్లో నుంచి రావాల్సి వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని శ్మశానం అన్నారు, అడవిగా మార్చారు. ఈ ప్రాంతంలో గజం, నేను చెప్పేటటువంటి గజం ఏదైతే 40,000 అన్నానో అప్పుడు 8,000 నుంచి 13,000 గరిష్ట ధర. కొనేవాడు లేడు. కానీ కూటమి ప్రభుత్వం రాబోతుంది అనేటువంటి ఎన్నికలకు ముందు ఎప్పుడైతే వాతావరణం అదేదో ఎగ్జిట్ పోల్ లాంటి వాతావరణం కలబడిందో అప్పటి నుంచి రేటు పెరుగుతూ వచ్చాయి. గజం కోర్ క్యాపిటల్లో 75,000 కూడా జరిగినటువంటి మాట వాస్తవం. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అమరావతిలోని రియల్ ఎస్టేట్ సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? 14-19లో ఉన్న అత్యధిక ధరలు ప్రస్తుతం ఉన్నాయా? ఎలాగా రేపు ఫ్యూచర్ ఉండబోతుంది? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి రాజధాని అమరావతిలోని భూముల విలువ అయితే పెరిగిందండి. ఎందుకంటే ప్రజలకు నమ్మకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం. ఇక దీన్ని మార్చేటువంటి తరం కాదు ప్రతిపక్షాలకు అని చెప్పేసి ప్రజలైతే విశ్వసించారు, నమ్మారు. కాబట్టి ఈరోజు మార్కెట్ అంత వాల్యూగా ఉంది. అమరావతి రైతులకు కూడా వాళ్ళు ఏదైతే పోరాడి కష్టపడ్డారో, ఏదైతే 1600 రోజులుగా పోరాటం చేశారో ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అలాగే వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ పెరగటం జరిగిందండి. అంటే గతంలోని పేకమేడలా కూలిన పరిస్థితి ఉంది. అలా రాకుండా ఒక్కొక్కటి రూపాయి పెరుగుతూనే స్టేబుల్గా ఉండే అవకాశాలు, రియల్ ఎస్టేట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయా? అంత గతంలో ఉన్న పరిస్థితి ఉందంటారు? అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక భూమి అండి. ఒక భూమి అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా ఒకళ్ళు కొనుక్కుంటున్నారు అంటే ఆటోమేటిక్గా మొదలైద్ది. ఇక్కడ ఏమైందంటే రాజధాని అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పక్కనున్నటువంటి 44,000 ఎకరాలు కూడా భూసేకరణ కింద తీసుకుంటాము అని ఏదైతే ప్రకటించారో, ఇక్కడ కొనాల్సినటువంటి వ్యక్తులందరూ కూడా పక్కన భూమిగా కొనుక్కుందాము, ఆ భూమి అయితే కొద్దిగా విలువ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది భూమిని కొనుక్కోవటం జరుగుతుంది. ఇక్కడ దీని విలువ దీనికే ఉంటుంది. ఎందుకంటే ఇది కోర్ క్యాపిటల్ కాబట్టి, రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్, దాని విలువ ఎప్పుడు కూడా తగ్గిపోద్దు. మరలా భూమి వస్తే మళ్ళా పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇలా ఆటుపోట్లు జరుగుతూనే ఉంటాయండి. ప్రస్తుతానికి రియల్టర్లు అందరూ కూడా ఈ 44,000 ఎకరాలు రేపు 14వ నాకు తెలిసి 14వ తేదీ నుండి అక్కడ భూ సమీకరణ జరగవచ్చు. అందుకోసమే రియల్టర్లు అందరూ కూడా అటువైపు వెళ్ళి భూమిని అయితే కొనుక్కుంటున్నారండి. అంటే ఓవరాల్గా అమరావతి ప్రాంతంలోని ఎవరైతే ఒక సామాన్యుడు వచ్చి రూపాయి పెట్టుకుంటే ఫ్యూచర్లోని భూమి కొనుక్కుంటే ₹1 పెట్టి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతిలో ₹10 మీరు పెట్టుబడి పెడితే అది ₹200, 100 కూడా కాదండి, ₹200 వరకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేంద్ర సంస్థలు దాదాపు 63 కేంద్ర సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభం చేసుకొని ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేసుకొని వాళ్ళ వర్కులు జరుగుతున్నాయి. ఆ కేంద్ర సంస్థలు గనక ప్రారంభం అయితే, వాళ్ళ యొక్క పనులు ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడ గజం దాదాపు ₹1,00,000 వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో గజం ₹1,00,000 చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు ఈరోజు పెట్టుబడి పెడితే రేపు అది అక్షయ పాత్రలాగా 200% పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే అమరావతిలో పెట్టుబడి పెట్టుకోవడానికి అనువైనటువంటి సమయం అని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు మారినప్పుడు వల్ల రేట్లు తగ్గటం పెరగటం ఇలాంటి పరిస్థితులు నెలకొల్లోని అప్పటికీ చాలా వరకు సంస్థలు ప్రారంభించారు. దానికి సంబంధించిన నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలోని భవిష్యత్తులోని ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండవు అని అనుకుంటున్నారా మీరు? అదేనండి, అమరావతి రైతులుగా మేము కూడా ఏం చెప్పామంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకున్నాం, దీనికి ఈ హోదా ఇవ్వమని చెప్పేసి, హోదా కల్పించండి, రాజధాని అమరావతికి చట్టబద్ధతను చేయండి అని చెప్పేసి మేము కోరుకోవటం జరిగింది. ఒక్కసారి ఆ చట్టబద్ధత అనేది చేస్తే ఇక దానిని ఎన్ని ప్రభుత్వాలు మారినా కదిలించడానికి లేదండి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కదిలించలేకపోయాడు? పోతా అన్నాడు కానీ ఎందుకు పోలేకపోయాడు? దానికంటూ ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక చట్టం ఉంది కాబట్టి దాన్ని ఇప్పటి వరకు చేయలేకపోయాడు. రేపు రాబోయే తరాలు కూడా, అంటే దాదాపు 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందండి. ఈ కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసిద్ది. ఈలోపే అమరావతి నిర్మాణం కూడా అయిపోవటం, చట్టబద్ధత కలగటం కూడా జరిగిద్దని మేము విశ్వసిస్తున్నాం. రాజధానే కాదు, రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ కూడా దాచుకోవటం తప్పితే ఎక్కడ అభివృద్ధి అనేది లేదు.
రాజధాని వాసులు అయితే మరీ తీవ్ర స్థాయిలోకి అట్టడుకు వెళ్ళిపోయారు. ఎట్లా అంటే ఇక్కడ ఏమి కొనేవాళ్ళు లేక అమ్మేవాళ్ళు ఇబ్బంది పడి నానా బాధలు పడి ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుంచి కూడా అన్ని చోట్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. రాజధానే కాదు బయట కూడా అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. వైజాగ్ ఇంతకుముందు ఉన్న కంపెనీలన్నీ కూడా పంపించేశారు. కానీ ఇప్పుడు అలా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ వచ్చింది, తద్వారా మనకి ఉద్యోగాలు పెరుగుతాయి, మన ఆర్థిక ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. అట్లానే అమరావతిలో చూస్తూ ఉంటే అంతకుముందు అంతా జంగిల్ మొత్తం అంతా కంప పేరుపోయి ఉండేది. అటువంటిది జంగిల్ క్లీన్ చేసిన తర్వాత ఇవాళ అమరావతి ఎలా దివ్యంగా కనపడతా ఉంది. అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ మొదలైనవి. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ వర్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎంత దయనీయ స్థితిలో ఉండారు రైతులు, ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. బాగా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే అన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి, అన్ని వర్కులు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అందరూ లేబర్ కూడా అంతా వస్తూ ఉన్నారు. అన్ని కంపెనీల వాళ్ళు కూడా బేస్ క్యాంపులు వేసుకొని అంతా రెడీ చేశారు. ఇప్పుడు అంతా లేబర్ ఎక్కువగా వచ్చేసి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా ముందు ఇంకా చాలా ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు జరిగే పనుల కంటే కూడా ఇంకా చాలా జరగాల్సినవి ఉంటే జరుగుతున్నాయి. అన్నీ కూడా టెండర్లు అన్నీ అయిపోయినాయి. కాబట్టి మార్కెట్ కూడా బాగానే ఉంది, బాగానే నడుస్తున్నాయి. కాకపోతే ఈ బయట పూలింగ్ అనే దాని మీద కొంచెం ఏంటంటే కొనుక్కునే వాళ్ళు ఏమైనా రేటు తగ్గిద్దేమైనా వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ ఎంక్వైరీకి అయితే ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ చూద్దాంలే 4 రోజులకి కొనుక్కుందామనే ఆలోచనతో ఉన్నారు. ఈ డెవలప్ అయ్యే కొందికి పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ అన్నీ 1 by 1 ఇక అన్ని ఐఏఎస్ ఐపీఎస్లు మన ఎన్జిఓస్ కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటే మార్కెట్ ఆటోమేటిక్గా అదే పెరిగిద్ది. దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఈ బయట పూలింగ్ అనేటప్పుడు కొంచెం ఏంటంటే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏమైనా రేట్లు తగ్గుతాయేమో కొనుక్కుందాం అనే ఆలోచన మా బయట జనాలకు ఉంది. ఇప్పుడు కొనుక్కుంటే లైఫ్లో యూజ్ఫుల్గా ఉంటుంది అంటారు. బ్రహ్మాండంగా అండి. ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్కి అయితే రాజధానిలో ఇది రైట్ టైం. తర్వాత అయితే ఈ రేట్లకి దొరకవు కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఇది అత్యంత తొందరగా డెవలప్ అయ్యే ఏరియా. పెద్ద ఎక్కువే లేదండి మన దగ్గర మనం డెవలప్ చేయడానికి. ఆల్రెడీ రోడ్లు అవి వేసిస్తే ప్రైవేట్ డెవలప్మెంట్ బొచ్చుడు స్టార్ట్ అవుతుంది. నాకు స్థలం ఉంది, నేను ఇల్లు కట్టుకుంటా, లేదు నీళ్ళు వేరే బిల్డర్లకి డెవలప్మెంట్కి ఇస్తాను, అట్లా ప్రైవేట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఏది రోడ్లు మనకి మౌలిక వసతులు వచ్చినాయి అంటే ఈ 2 సంవత్సరాల్లో మౌలిక వసతులు 100% కంప్లీట్ అవుతాయండి. టెండర్లు అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి. ఆ మౌలిక వసతులు అన్నీ అయిపోతాయి. ఇక ఈ అసలు మన రాజధాని ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పేది కాదు. ఇప్పుడు వెస్ట్ బైపాస్ అయిపోయింది ఆల్మోస్ట్. మొన్న 90% పైన అయిపోయింది. ఇంకా అంత కొంచెం 10% 5% వర్కే ఉంది. అది కూడా అవుతుంది. ఆ కనెక్టివిటీ వచ్చిందంటే అసలు ఈ అమరావతిని అడ్డుకుంటే అసలు ఎవరి తరం కూడా కాదు. రాజధాని 29 గ్రామాల్లో 500 గ్రామం. గత 5 సంవత్సరాలు ప్రజలందరూ గమనించారు. రాజధాని వాసులు మేము పడిన బాధలు ఎటువంటివో. ఇక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు, కంప మొక్కలు పెరిగిపోయి గ్రామాల్లో ఉండలేని పరిస్థితి నుంచి, అమ్ముకుందామంటే కొనే నాదులు లేని పరిస్థితి నుంచి ఈరోజు కూటమి గవర్నమెంట్ గెలిచాక మాకు అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు రాజధానిలో వర్కులు అన్నీ కూడా టెండర్లు అయిపోయి పనులు ప్రారంభించే స్థితిలో ఉన్నాయి. రేపు పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ఊపందుకుంటే మాకు ఇక్కడ రాజధానిలో క్రయ విక్రయాలు అనేది బాగా పెరుగుతాయని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడ ఉపాధి కూడా మన లోకల్ వాళ్ళకి ఉపాధి కూడా దొరికిద్దని ఆశపడుతున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇంకో సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ అని చెప్పి రాజధాని రైతుల్లో కొంతమందికి కొంత కలవరపాటు ఉంది. వాటి మీద కూడా ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మన ప్రీతమ మంత్రివర్యుల మీద ఉంది. నారాయణ గారు కూడా మా రాజధాని గ్రామాలు పర్యటించి మాకు ఏదైతే రాజధాని రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రీతం మంత్రి గారు తెలియజేస్తున్నాం. ఇంకా నిర్మాణ పనులు ఇంకా ఉవ్వెత్తున పనులు మొదలైతే మాకు ఇంకా క్రయ విక్రయాలు కానీ ఇక్కడ రాజధానిలో యువతకి ఉపాధి కానివ్వండి, ఇక్కడున్న ల్యాండ్లెస్ పీపుల్ అంటే ఎవరైతే రాజధానిలో పొలం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా వాళ్ళందరికీ కూడా నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఆశిస్తున్నాం. జై ఆంధ్రప్రదేశ్. మరి 2014లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని విడిపోయిన సందర్భంలో మరి మేము రైతులంగా మా భూములు ఇక్కడ రాష్ట్ర రాజధానికి అనుకూలంగా ఉన్నాయి, అన్ని ప్రాంతాలకు అనువైన ప్రాంతం అని మమ్మల్ని గవర్నమెంట్ వారు రిక్వెస్ట్ చేస్తే మరి మా భూములు రాజధాని కోసం రాష్ట్రం కోసం ఇచ్చాం. అట్లానే 2014 నుంచి 2019 వరకు మరి అన్ని పనులు మరి సిఆర్డీఏ వాళ్ళు మాకు ఇచ్చిన హామీల్లో కానీ ఏమైనా కానీ 50% వాళ్ళు చేశారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి
మరి 24 వరకు ఇక్కడ చాలా విధ్వంసం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ రైతుల్ని ఇక్కడ ఒక ప్రాంతం మీద ద్వేషం పెంచుకొని మరి ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదు అనే ఒక్క లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు మమ్మల్ని 2019 నుంచి 2024 వరకు మరి మమ్మల్ని చాలా విధాలుగా మానసికంగా శారీరకంగా అన్ని విధాలా మేము భూములు ఇచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మరి రాష్ట్రం కోసం మేము భూములు ఇచ్చాం. మరి ఇప్పుడు మహాకూటమి వచ్చినాక మరి కొన్ని కంపెనీలు వచ్చినాయి. అట్లానే ఇక్కడ మా భూములకు వాల్యూ పెరుగుతుంది. మరి ఇంకా కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి మరి మా రైతుల యొక్క మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆ రోజు మేము భూములు ఇచ్చాం. మా పిల్లల భవిష్యత్తు కోసం మరి ఇక్కడ కంపెనీలు రావాలని, అట్లానే ఈ రాజధాని ప్రాంతం రాష్ట్రం కోసం అభివృద్ధి చెందాలని, మరి ఇండియాలోనే ఈ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా ఏర్పడాలని మేము రాజధాని రైతులుగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందండి? రియల్ ఎస్టేటు 2014తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం చాలా పర్లేదండి, పుంజుకుంటుంది. ఇంకా అట్లానే కంపెనీలు అవి వస్తూ ఉన్నాయి, పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ జరిగే కొద్ది ఇది కూడా పుంజుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా ఎవరన్నా? 100% ఇక్కడ రాజధానిలో ముందల ఇక్కడ భూములు కూడా ప్లాట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకే మంచి అవకాశం. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఫ్యూచర్లో